హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను వసంత వెంకటేష్. సో ఇవాళ డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో మొన్న సమ్మర్లో అది చూద్దాం ఇవాళ నా వీడియోలో. చూశారు కదండి, అన్నీ చిందరవందరగా. ఇదిగో బ్యాంగిల్ బాక్స్లో కూడా ఒక కలర్కి పక్కన లేకుండా అన్నీ కలిసిపోయి అంతా పిచ్చి పిచ్చిగా. ఎందుకంటే మార్చి ఏప్రిల్లో అంతా బిజీ కదా, ఎగ్జామ్స్, కరెక్షన్స్, పిల్లలు, అలా అని అసలు డ్రెస్సింగ్ టేబుల్ సర్దుకోవడమే కుదరలేదు. సో సమ్మర్ బ్రేక్ రాగానే ఫస్ట్ చేసిన పని ఇదేనండి. ఒక రోజంతా కూర్చొని ఏది ఎక్కడ పెడితే ప్రాక్టికల్గా ఎక్కడి నుంచి తీసినా అక్కడ ఎలా పెడతాము అనేది బాగా ఆలోచించి చూసుకొని అప్పుడు సర్దుకున్నాను. ముందు అన్నీ తీసేసి డ్రెస్సింగ్ టేబుల్ అంతా నీట్గా తడిగుడ్డతో పొడిగుడ్డతో అలా తుడుచుకొని నీట్గా అప్పుడు ఇక్కడ ఫస్ట్ షెల్ఫ్లో కొన్ని అంటే ఎక్కువగా యూజ్ అవ్వనివి అనమాట. అలాంటివన్నీ పైన షెల్ఫ్లో, మధ్యలో ఇమీడియట్గా తీసుకొని డైలీ యూజ్ చేసే క్రీమ్ కానీ పౌడర్ కానీ అలాంటివి అన్నమాట. సన్ స్క్రీన్ లోషన్స్ కానీ అలాంటివి. ఈ బాక్స్ ఏంటంటే అప్పుడప్పుడు ట్రావెల్కి అందులో మిర్రర్ ఉంది కదా, సో గబగబా అందులో ఏమన్నా వేసుకొని ట్రావెల్కి మళ్ళీ మిర్రర్ సపరేట్గా లేకుండా అందులో వేసుకొని వెళ్తాను. ఇది ఎప్పుడైనా పూజకి అక్కడ ఇక్కడ గుడ్లలోకి వెళ్ళినప్పుడు మనం కుంకుమ తెచ్చుకుంటాం కదా, అలా ఇలా బాక్స్లో వేసి పెట్టుకున్నాను అనమాట వాడుకోవడానికి. ప్రతిసారి మనం పూజ రూమ్లో నుంచే తెచ్చుకోకుండా. బొట్టు కాటుక అదే తిలకం అంటాం కదా, అది ఈవినింగ్ పూట నేను స్కూల్ నుంచి రాగానే ఫేస్ వాష్ చేసుకోగానే అప్పుడు ఈవినింగ్ స్టిక్కర్ కాకుండా ఇలా తిలకం పెట్టుకుంటాను. ఎందుకంటే డే అంతా స్టిక్కర్ పెట్టి ఆ చెమటతో కొంచెం స్కిన్ పాడవుతుంది కదా స్టిక్కర్స్తో అనేసి అలా అనమాట. ఇవేమో ధూప్ స్టిక్స్ అండి, హ్యాండ్మేడ్ ధూప్ స్టిక్స్ అంటాం కదా, ఎగ్జిబిషన్లో కొన్నాను. దగ్గరలో డ్వాక్రా ఎగ్జిబిషన్ అలాంటిది ఒకటి పెట్టినప్పుడు స్మెల్ చాలా బాగుంది నిజంగా. కొంచెం అప్పుడప్పుడు చికాగా అనిపించినప్పుడు ఇది ఒకటి బెడ్రూమ్లో ఒకటి పెట్టుకుంటాను. దేవుడి రూమ్లోకి సపరేట్గా ఉంటాయండి. ఇక్కడ ఇది పెట్టుకున్నాను ఏంటంటే కొంచెం రాగానే కొంచెం రిలాక్సింగ్గా ఏదైనా బెడ్రూమ్లో మనం స్కూల్ వర్క్ ఏదైనా చేసుకుంటున్నప్పుడు కూడా అలా కొంచెం సూదింగ్గా ఉంటుంది ఆ ఫ్రేగ్రెన్స్కి అనేసి. బ్యాంగిల్స్ ఇవేమో నేను డైలీ స్కూల్కి యూజ్ చేసే బ్యాంగిల్స్ అనమాట. అన్నీ మ్యాచింగ్స్ కొన్ని ఇక్కడ పెట్టుకున్నాను. ప్రతిసారి ఆ బాక్స్ పైనుంచి తీసి అందులో తీయడం టైం సరిపోదు కదా మార్నింగ్, అందుకని ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ స్టిక్కర్ బాక్స్ అవన్నీ కింద పెట్టుకున్నాను. లోషన్స్, మన వ్యాజ్లిన్ ఇలాంటివన్నీ, మళ్ళీ కొబ్బరి నూనె బాటిల్ ఇలాంటివన్నీ. ఇక్కడ ఈ పెద్ద బాక్స్లో ఎక్స్ట్రాగా ఉండే స్టిక్కర్ ప్యాకెట్స్, తర్వాత ఇలాంటి కలర్ స్టిక్కర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే డైలీ నేను ఎక్కువగా మ్యాచింగ్స్ ప్రిఫర్ చేస్తానండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు జీన్స్ వేసుకున్న దానికి తగ్గట్టుగా కలర్ స్టిక్కర్ పెట్టుకోవడం, శారీలో అయినా అలా. ఇది మెషిన్ ఆయిల్ ఒక చిన్న గ్లాస్ దాంట్లో వేసి పెట్టుకున్నాను. అంటే ప్లాస్టిక్ గ్లాస్ అంటాం కదా, దాంట్లో వేసి పెట్టుకున్నాను ఆయిల్ అంతా కారిపోకుండా. ఇది మెయిన్ అండి. ఇలా నేను సర్దుకోవడం చాలా యూజ్ అయింది ఈసారి. అండ్ ఈసారి మా హస్బెండ్తో ఛాలెంజ్ చేశాను అనమాట. ఇది సర్దంగానే వచ్చి ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది, కానీ చూస్తాను కదా 4 రోజులు కాగానే మళ్ళీ అన్నీ చిందరవందరగానే అవుతాయి అని అన్నారు. సో ఆయన అలా అన్నారని చెప్పేసి నేను 1 మంత్ మొత్తము సర్దుకున్నాక ఎక్కడ తీసినా అక్కడ పెడుతున్నానా లేదా, ప్రాక్టికల్గా ఇది వీలయ్యిందా లేదా అని చూసిన తర్వాతనే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు. సో ఇక్కడ 2 బౌల్స్ పెట్టుకొని అందులో నేను ఒక దాంట్లో క్లిప్స్, ఒక దాంట్లో క్లచెస్, మిగిలిన దాంట్లో రబ్బర్ బ్యాండ్స్ అలా పెట్టుకున్నాను. ఇది పెద్ద బాక్స్ అండి. ఈ పెద్ద బాక్స్లో నేను ఇప్పుడు మీకు తీసి చూపిస్తే లోపల ఉన్న అన్నీ కూడా చాక్లెట్స్కి బాక్సెస్కి మనకి గిఫ్ట్ లాగా వచ్చినవి, దాంట్లో పార్టీషన్స్ లాగా ఉన్నాయి, అవి పడేస్తాం కదా, అవన్నీ పడేయకుండా నేను తీసి ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాను అనమాట. మొన్న దివాళీ అప్పుడు, నవంబర్, క్రిస్మస్ అప్పుడు, డిసెంబర్లో అలా ఇలా మనకి చాలామంది ఇస్తుంటారు కదా ఫ్రెండ్స్, అవన్నీ తీసి జాగ్రత్తగా చేసుకున్నాను. ఇలా పార్టీషన్ ఉన్నాయి, తొందరగా ఇలాంటివి మనం పడే బుద్ధి కాదు కదా, సో అవన్నీ ఒక దాంట్లో వేసి నీట్గా తుడిచిపెట్టుకున్నాను. అవన్నీ ఇప్పుడు ఇట్లా యూజ్ చేశానండి. ఇక్కడేమో చిన్న చిన్న స్టడ్స్ లాంటివి అవన్నీ వేసుకున్నాను. కింద ఇంకొక బాక్స్లోనేమో అన్నీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అండి. ఇవన్నీ కూడా మ్యాచింగ్స్ వేసుకోవడానికి. ఫస్ట్ బాక్స్లోనేమో 3 పార్టీషన్స్ ఉన్న దాంట్లో శారీ పిన్స్, సేఫ్టీ పిన్స్, తర్వాత హెయిర్ పిన్స్ పెట్టుకున్నాను డైలీ వేర్కి. అండ్ ఈ పెద్ద బాక్స్లో
అన్నీ ఇలా తీసుకున్నాను. మీరు అనుకోవచ్చు ఈ పెద్ద బాక్స్లో మళ్ళీ రోజు తీసి చూసి పెట్టుకోవడం కష్టం కదా, మళ్ళీ హడావిడే కదా అని. అయితే నాకు ఒక్క అలవాటు అయితే మంచి అలవాటే అనాలండి. నైట్ మాత్రమే డిసైడ్ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ ఏం వేసుకెళ్ళాలి ఏంటి అనేది. సపరేట్గా డ్రెస్ కానీ చుడిదారా, జీన్స్, అకేషన్ని బట్టి శారీ ఏం వేసుకెళ్ళాలి స్కూల్కి అనేది. సో దాన్ని బట్టి నేను నైటే ఒక బాక్స్ పెట్టుకున్నానండి ఇంకొక డ్రాలో. ఇందులో కావాల్సిన జ్యువెలరీ టకటకా తీసి అందులో వేసి పెట్టుకుంటాను. సో మార్నింగ్ టైం నేను రెడీ అయ్యేటప్పుడు ఇవన్నీ ఓపెన్ చేయనండి. ఇందులో ముందు రోజు నైటే ఏం కావాలి అనేది అన్నీ ఇలా కనిపించేలాగా పెట్టుకున్నాను ట్రాన్స్పరెంట్గా. హిందీలో ఒక సామెత ఉంది కదా, జో దిక్తా హై ఓ బిక్తా హై, అంటే ఏదైతే మనకు కనిపిస్తుందో అదే మనం వాడతాం అనమాట. సో అట్లా నేను అన్నీ కనిపించాలి ట్రాన్స్పరెంట్ ఇట్లా బాక్సెస్లో పెడితేనే అవి కొన్ని అసలు కొని అక్కడ పెట్టేయడం, సీల్ తీయడం కూడా మర్చిపోయాం. మొన్న తీసి ఓహో ఇది ఎప్పుడు కొన్నాను అది ఎప్పుడు కొన్నానని కూడా చూసుకున్న దాఖలాలు ఉన్నాయన్నమాట. ఓకే ఇవన్నీ ఇలా కనబడేలాగా ఉన్నప్పుడే మనం వాడతామని డిసైడ్ అయ్యి ఇట్లా బ్లాక్ బీడ్స్ కానీ డైలీ వేర్కి వేసుకునేది, లాకెట్స్కి మనకు డిఫరెంట్ బీడ్స్ చేంజ్ చేసుకుంటూ వేసుకోవచ్చు కదా అలాంటివి. అట్లా అకేషన్ ఇదేమో నల్లపూసలు లాంగ్. సో ఇది పంచలోహంది తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. అందరూ ఎప్పుడు వేసుకున్న కాంప్లిమెంట్స్ వస్తాయి ఈ గొలుసుకు మాత్రం. సో అట్లా ఇవన్నీ కూడా ఒకే బాక్స్లో అన్నీ పెట్టుకున్నాను. అది కూడా పైన పెట్టుకున్నాను. ఇవన్నీ ఇట్లా సర్దుకొని మళ్ళీ అయ్యో ఈ బాక్సులు వాడుతున్నారేంటి అనుకోవడానికి ఎవరో వచ్చి మన డ్రెస్సింగ్ టేబుల్ ఎందుకు చూస్తారు, మనది మనమే కదా అన్నీ ఇట్లా నేను పెట్టేసుకున్నాను. మళ్ళీ వాటికి కొత్త ఆర్గనైజర్స్ అని అవన్నీ ఎందుకు కొనడము అంతా అనేసి ఉన్న వాటితోనే. ఇక్కడ ఇంకొక బాక్స్ పెట్టుకున్నాను చిన్నది. అందులో చిన్నగా జస్ట్ ఎమర్జెన్సీ పర్పస్ ఫీవర్ ట్యాబ్లెట్స్ కానీ జిందా తిలిస్మాత్ అట్లాంటివి పెట్టుకున్నాను. ఈ బాక్సే అండి. ఈ బాక్స్లో నేను రోజు నైట్ సర్ది పెట్టుకుంటాను. ఈ ఎంటీ బాక్స్లో ఏమేమి జ్యువెలరీ నేను నెక్స్ట్ డేకి యూస్ చేయాలి, స్టడ్స్ కానీ లేదంటే బ్యాంగిల్స్ కానీ అలా అన్నీ తీసి పెట్టుకుంటాను ఆ బ్యాగ్. సో ఇమీడియట్గా మార్నింగ్ ఆ డ్రా ఓపెన్ చేసి ఆ బాక్స్ తీసి అందులో ఉన్న జ్యువెలరీ అంతా టకటక పెట్టుకుంటాను అనమాట. ఇది ఎక్స్ట్రా బాక్స్. ఇందులోనేమో కొంచెం యూస్ చేయని జ్యువెలరీ. ఇవేమో చైన్స్ అండి, మనకి బ్యాక్ యూస్ చేసే చైన్స్ ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నాను. ఇవి పంచలోహంవి పట్టీలు అనమాట. సో అప్పుడు పెట్టుకునేదాన్ని, ఇప్పుడు పెట్టుకోవట్లేదు. మొన్న కడిగి ఇందులో నీట్గా పెట్టుకున్నాను అనమాట. సో ఇట్లా కొన్ని గిఫ్టింగ్ పర్పస్ ఎవరికన్నా ఇవ్వాలన్నవి అలా అప్పుడప్పుడు బాగున్నాయని కొని తెచ్చుకున్నాక మనకి అవసరమా లేదా అనేది ఒకసారి యూజ్ చేయకుండా ఉంటాం, లేదంటే ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ కానీ కొని, లేదా ఒక్కొక్కసారి ఎక్కడ పెట్టి మర్చిపోతామో గుర్తుండవు. సో అట్లా ఇవన్నీ ఈ బాక్స్లో పెట్టుకున్నామంటే కొత్త ఏం తెచ్చినా ఇందులో పెడదామని డిసైడ్ అయ్యి ఇది కొంచెం ఖాళీగానే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇది ఒక ఎక్స్ట్రా బ్యాంగిల్ బాక్స్. రెగ్యులర్గా మనకి ఎక్కడన్నా బయటకి ఇమీడియట్గా వెళ్ళాలి, జీన్స్ అలాంటివి కాకుండా చూడీదార్స్ డ్రెస్సెస్ వేసుకొని ఖచ్చితంగా మట్టి బ్యాంగిల్స్ అలాంటివి యూజ్ చేస్తాను నేనైతే. సో ఇట్లాంటివి వేసుకొని వెళ్ళడానికి ఎక్స్ట్రా బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ. పెద్ద బాక్స్లో పైన పెట్టుకుంటే తీయడం ఊరికే కష్టమవుతుంది కదా అని కొన్ని డైలీ వేర్ బ్యాంగిల్స్ లాగా ఇందులో పెట్టుకున్నాను. అవి కాకుండా కొన్ని బేబీ వైప్స్ అంటాం కదా, అది ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరండి, నాకు పిల్లలు పెద్దవాళ్ళే. కానీ ఇదేంటంటే మిర్రర్ గ్లాస్ తుడవడానికి నాకు ఈజీగా ఉంటుంది అనమాట, డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్. దానికి తోడు ఈ అగరబత్తీలు కొన్ని ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అప్పుడప్పుడు ఇట్లా కొంచెం పెట్టుకుంటుంటే రోజంతా డోర్ పెట్టేసి ఉంటుంది కదా, మనం బయటకు వెళ్ళినప్పుడు నీట్గా ఉంటుందని. ఇది ఒక ఎక్స్ట్రా డిఐవై బాక్స్. జస్ట్ అందులో మిస్సిలీనియస్ థింగ్స్ ఏమన్నా పెట్టుకోవడానికి, కవర్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి. కొన్ని జ్యువెలరీ మనం ఏదైనా తీస్తున్నప్పుడు ఊడిపోవడము లేదంటే రిపేర్కి ఉన్నాయన్నీ ఇందులో పెట్టుకున్నాను. సో దట్ బయటకి ఇట్లా వెళ్తున్నప్పుడు టక్మని అది తీసుకొని వెళ్ళడానికి. ఈ బాక్స్లోనేమో పర్సనల్ హైజీన్కి సంబంధించినవి, అంటే ఎక్స్ట్రాగా కొని పెట్టుకుంటాం కదా మనం, పౌడర్ పఫ్స్ కానీ లేదంటే శారీ పెట్టికోట్స్కి కావాల్సిన నాడాలు అట్లాంటివి, లేదా బ్లాక్ హెనా యూజ్ చేస్తాను, బ్లాక్ హెనా అట్లాంటి ప్యాకెట్స్ ఎక్స్ట్రా ఏమన్నా, పెడిక్యూర్కి సంబంధించినవి, స్క్రబ్బర్స్, ఇట్లా మిస్సెలీనియస్ థింగ్స్ అనమాట. అన్నీ ఈ డబ్బాలో వేస్తే నెయిల్ కట్టర్ అట్లాంటివి కొన్ని పర్సనల్ హైజీన్కి సంబంధించినవి అన్నీ ఇందులో వేసుకున్నాను అనమాట. ఇది ఈ బాక్స్ తీయగానే ఇందులో కొత్తవన్నీ ఉంటాయి కాబట్టి తీసి డైరెక్ట్గా వాడుకోవచ్చు.
ఎక్కువ స్టఫ్, ఎక్కువ మేకప్ సామాన్ అంటాం కదా, అవన్నీ ఎక్కువ వాడనండి. అవన్నీ మా పాపకి సపరేట్గా తన రూమ్లో ఉంటాయి. తను కూడా ఎక్కువ మేకప్ చేసుకోవడానికి ఇష్టపడదు, స్కిన్ పాడవుతుందని అంతే. ఇవేమో ఎక్స్ట్రా కొత్త బ్యాంగిల్ సెట్స్ అండి. ఇదేంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఏదైనా బర్త్డేస్, ఏదైనా సడన్గా మనకి ఎక్కువ టైం ఉండదు షాపింగ్కి, వాళ్ళు ఏమన్నా ఉన్నాయి అకేషన్స్, యానివర్సరీస్ అన్నప్పుడు టక్కుమని తీసి ఏదైనా గిఫ్టింగ్ పర్పస్కి అనమాట. ఇవన్నీ ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకుంటాను. అట్లా కొన్ని అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కొన్ని తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను. అయిపోయిన కొద్దిగా మళ్ళీ కొని పెట్టుకున్నాను. నాకు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం అండి. నాకు వేరే వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారా లేదా అది పక్కన పెడితే, నేను మాత్రం వేరే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం నాకు చాలా ఇష్టం. అది ఎందుకు ఇష్టమో నాకు తెలియదు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నేను వేరే వాళ్ళకి ఇస్తే. సో అది దానికి సంబంధించింది. ఇది జనరల్గా ఒక ఎక్స్ట్రా బాక్స్ పెట్టుకున్నాను. ఇందులో ఇంకా ఏం లేదు, డిసైడ్ అవ్వలేదు, ఏదైనా ఎక్స్ట్రా థింగ్స్ ఉంటే చూద్దామని. ఈ బాక్స్లో వచ్చేసి మనకి మన ఐస్ క్యూబ్స్ వేసుకొని అప్పుడప్పుడు కొంచెం ఎక్కడన్నా బాడీకి మనం ఎక్కడన్నా మసాజ్ చేసుకోవాలన్నా అలా పెట్టుకుంటాం కదా, కోల్డ్ కంప్రెషన్స్ అట్లా, అప్పుడు యూస్ చేసేదన్నమాట. ఇది ఒక డిఐవై ఈసారి చేశాను. ఇక్కడ నేను మిర్రర్ వెనకాల ఇట్లా స్టిక్ చేశానండి. కోమ్స్ అన్నీ ఇందులో పడేసుకున్నాను. సో నాకు ఇట్లా మిర్రర్ది అది తీయంగానే, ఆ డోర్ తీయంగానే ఇట్లా కోంబ్ టక్మని తీసుకోవడానికి ఎందుకో కొంచెం ఈజీగా అనిపించింది. లేదంటే ఆ కోమ్స్ అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అవసరానికి దొరకదు అన్నట్టుగా డైలీ పొద్దున్నే పరిగెత్తడం కదా, ఎన్నని చూసుకుంటాం చెప్పండి. అట్లా పెట్టుకున్నాను అనమాట. సో ఇదండి కంప్లీట్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఇప్పుడు ఇది చూస్తుంటే ప్రశాంతంగా ఉంది. ఈ బాక్స్లో ఏమో అన్ని కలర్ కాంబినేషన్స్ అటు ఇటు కాకుండా తీసి, బాలేదు ఇంకా నేను వాడుకోను అనేవి తీసేసి, కొత్తవన్నీ బ్యాక్ సైడ్, ఎప్పుడు వాడనివి అట్లా వేసుకున్నాయన్నీ ముందు సైడ్, అట్లా నేను సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను అనమాట, పెళ్ళిళ్ళకి అలా వేసుకోవడానికి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.